హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఈ వీడియోలో ప్రస్తుతం మన స్టూడెంట్స్ సిచ్యువేషన్ అనేది ఎంత డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్తుందో దానికి మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తే ద బెస్ట్ అనేది సొల్యూషన్ కూడా ఈ వీడియోలో చూద్దామండి. సో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏం చూస్తున్నారంటే వాళ్ళకి 100కి 100 మార్క్స్ వస్తున్నాయా లేదా, 90 అబోవ్ పర్సెంటేజ్ వస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తూ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద చాలా ప్రెజర్ పెడుతున్నారండి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అవుతుంటే ఒక ఓవరాల్ కంప్లైంట్ తీసుకుంటే మా అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడు మేడం, అస్సలు చదవట్లేదు, ఇంట్లో చదవట్లేదు, ఎప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటున్నాడు మేడం అని మోస్ట్గా ఈ కంప్లైంట్సే మనం చూస్తూ ఉంటామండి. కానీ అక్కడ వాళ్ళు మిస్ అవుతున్న కాన్సెప్ట్ అనేది ఏంటంటే పిల్లల్ని ఆడుకోవడానికి కూడా మనం కంప్లీట్గా అలౌ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ అది కూడా ఒక షెడ్యూల్ పరంగా చేయాలండి. అంటే వాళ్ళకి ఒక 1 అవర్ ఆడుకోవడానికి టైం ఇస్తే 1 అవర్ వాళ్ళు 1 అవర్ లేదా 2 అవర్స్ హోంవర్క్ చేసుకోవడానికి టైం షెడ్యూల్ చేయాలండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కూడా మదర్ ఒక 1 అవర్, ఫాదర్ ఒక 1 అవర్ అనేది పిల్లలతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలండి. అసలు ఆ క్వాలిటీ టైం అంటే ఏంటంటే మనం పిల్లల్ని ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకుంటూ వాళ్ళ పక్కని మనం కూర్చొని వాళ్ళని చదివించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటున్నాయా, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయగలగాలండి. ఇలా చేస్తే ప్రతిరోజు ఆటోమేటిక్గా ఎంత వీక్ ఉన్న స్టూడెంట్ అయినా కూడా ఈజీగా వాళ్ళు వితిన్ 3 మంత్స్ లేదా 2 మంత్స్లోనే షైన్ అవుతారండి. సో ఎప్పుడైతే కాన్సెప్ట్ వాళ్ళకి క్లియర్ అయిందో, టాపిక్ అనేది బాగా అర్థమైందో మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయండి. అయితే ఇది చదువు వచ్చిన పేరెంట్స్ కోసం ఇంపార్టెంట్ అండి. ఈవెన్ చదువురాని పేరెంట్స్ లేదా బిజీ లైఫ్, ఇప్పుడున్న లైఫ్ అంతా పేరెంట్స్ ఇద్దరు కూడా మదర్ అండ్ ఫాదరు వర్కింగ్ చేస్తే కానీ అవ్వట్లేదండి. అలాంటప్పుడు మనం ఇన్స్టిట్యూట్ని కానీ ట్యూషన్స్ని కానీ అప్రోచ్ అవ్వాలండి. సో అలా సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్స్టిట్యూట్ లేదా ఎలాంటి టీచర్ని చూస్తే బెస్ట్ అంటే యాక్చువల్గా 1-to-1 ట్యూషను ఎవరైతే ఇవ్వగలుగుతారో అట్లీస్ట్ ఆ టీచరు మినిమం ఒక 1 అవరు ఆ స్టూడెంట్ మీద ఫోకస్ చేయగలిగేటట్లు ఎవరైనా రెడీ ఉంటే ఆ ట్యూషన్ అనేది స్టూడెంట్కి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే 1 అవర్ తను కాన్సన్ట్రేషన్ చేస్తే మ్యాక్సిమం ఆ స్టూడెంట్ ఏంటి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటో అనేది తెలుస్తుందండి. సో 1 అవర్ అలాగా ఆ టీచరు ఆ స్టూడెంట్స్కి టైం స్పెండ్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి 1-to-1 వాళ్ళు స్లోగా ఈజీగా డెవలప్ అవుతూ స్టూడెంట్కి మంచి మార్క్స్ అనేది రావడం 100% అవుతుందండి. కానీ చాలామంది పేరెంట్స్ ఇన్స్టిట్యూట్స్లో పంపిస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు, క్యాచ్ చేస్తారు అని చూస్తారండి. ఈ ఇన్స్టిట్యూట్లో పంపించిన స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి బేసిక్స్ అంతా క్లియర్ అయిపోయి ప్రాబ్లం లేని స్టూడెంట్స్ని మనం ఇన్స్టిట్యూట్స్కి హ్యాపీగా పంపించవచ్చండి. కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ నుంచి పేరెంట్స్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం లేకపోవడం వలన వాళ్ళు బాగా వీక్ అయిపోయారు, వాళ్ళు ఏంటంటే 1-to-1 చెప్పిన ఏ ట్యూషన్ టీచర్నైనా అప్రోచ్ అయితే వాళ్ళకి ద బెస్ట్ రిజల్ట్ అనేవి వితిన్ 2-3 మంత్స్లో ఉంటాయండి. సో నేను ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి ఈ టీచింగ్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నానండి. కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ బిగ్గెస్ట్ తలనొప్పి కూడా యాజ్ ఏ పేరెంట్గా నాకు కూడా 2 కిడ్స్ ఉన్నారండి. సో వాళ్ళ మీద నేను మ్యాక్సిమం మోస్ట్లీ ట్యూషన్ టైంలోని ఫోకస్ చేస్తాను. ఇంకా సెపరేట్గా ఒక 1 అవర్ అనేది మా హస్బెండ్ కూడా పిల్లల మీద ఫోకస్ చేస్తారండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మా పిల్లలకి నేను ఎప్పుడు కూడా 70, 80, 90% రావాలని పర్సంటేజ్ మీద ఎప్పుడు కూడా వాళ్ళని ఫోర్స్ చేయనండి. దానివల్ల తను ఆటోమేటిక్గా చదువుకుంటూ ఇంకా చాలా యాక్టివ్గా ఎప్పుడు ఉంటూ 90+ రిజల్టే ఎప్పుడు కూడా వస్తుందండి. సో వన్స్ పిల్లలు ఆ బేసిక్స్ అనేవి క్లియర్ అయిపోతే వాళ్ళు కూడా యావరేజ్ స్టూడెంట్ నుంచి అబోవ్
స్టూడెంట్ లెవెల్కి వెళ్ళిపోతారండి. అలా వెళ్ళిపోతే ఇంకా మన పిల్లల గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ నా సజెషన్ ఏంటంటే 1-to-1 ట్యూషన్కి సెలెక్ట్ చేసుకోగలిగితే వీక్ స్టూడెంట్స్ అనేవారు వాళ్ళని మామూలుగా నార్మల్ స్టూడెంట్స్గా మనం తీసుకురావచ్చండి. ఇదే సిచ్యువేషన్లో టీచర్ది ఎంతైతే పర్సంటేజు హార్డ్ వర్క్ ఉంటుందో అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ప్రతిరోజు వాళ్ళ పిల్లల మీద మనం పిల్లలకి యాక్టివిటీస్ నేర్పించడంలో లేదా ఏదైనా బిజీ లైఫ్ క్రియేట్ చేయడంలో మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళకి స్టడీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ తెలుసుకొని వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన టైం అనేది క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తే కంపల్సరీగా ఏ స్టూడెంట్ అయినా ఎంత వీక్ స్టూడెంట్ అయినా బాగా షైన్ అవుతారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కిందన లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ట్యూషన్స్ ఏమైనా కావాలంటే కిందనున్న నెంబర్కి కాల్ చేయండి. నేను ఇది ఓన్లీ పూణేలో ఉన్న స్టూడెంట్స్కి లేదా రిమైనింగ్ స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ అనేవి నేను చెప్తానండి. మీకు కనుక ఒకవేళ ఇది నచ్చితే ఫాలో చేయగలిగితే మాత్రం మీరు వితిన్ 2 monthsలోనే మీ చిల్డ్రన్ని ప్రమోట్ చేయగలరండి. అంటే వాళ్ళని వీక్ స్టూడెంట్ నుంచి బిలో యావరేజ్ నుంచి యావరేజ్ ఇంకా నెంబర్ 1 స్టూడెంట్గా తీసుకురావచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.